ఫ్రెండ్స్ ఇదైతే ఇండియన్ రైల్వే అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ రాజస్థాన్ స్టేట్లో అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి 1646 యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 10th జనవరి స్టార్ట్ అయిందనమాట. ఇంకా 10th ఫిబ్రవరి 2024తో అయిపోతుందన్నమాట. 10th క్లాస్లో 50% మార్క్స్ ఉండి ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ నుంచి ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఆల్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఇంకా వాళ్ళ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే పే చేయాలి. ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట. అలాగే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీకు 10th క్లాస్ ఐటీఐలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని కాల్ చేయటం జరుగుతుంది. మీకు సిసిఐఏ అంటే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ కింద మీకు 20% జాబ్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత రైల్వేలో మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఐటీఐ చేసి ఫ్రెషర్స్ ఉంటే తప్పనిసరిగా అయితే దీంట్లో మనం అప్రెంటిస్ చేసుకున్న తర్వాత మనకి రైల్వేలో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 15 to 24 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 10th ఫిబ్రవరి 2024కి మీకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే కనుక జనరల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లై చేస్తే కనుక 29 ఇయర్స్ అనమాట. అట్లాగే ఇక్కడ మనకి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 27 ఇయర్స్ అనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు 34 ఇయర్స్ వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేరియస్ డివిజనల్ ఆఫీసెస్ అయితే ఇచ్చారనమాట. ఒక 8 అయితే ఉన్నాయి. వీటిల్లో మీకు 1 year పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ పీరియడ్లో మీకు నెల స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన అజ్మేర్, బికనూర్, జైపూర్, అలాగే జోధ్పూర్, అలాగే ఇక్కడ అజ్మేర్, ఇలాగ వేరియస్ వర్క్షాప్స్ అలాగే ఇవైతే ఉన్నాయన్నమాట. మీరు అదైతే చూస్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో. కింద మనకి ఇక్కడ యూనిట్ వైజ్, ట్రేడ్ వైజ్, అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ మనకి బ్రేకప్ అయితే ఇచ్చారనమాట. మీరు అప్లై చేసే ముందు చెక్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు డిఆర్ఎం ఆఫీస్ అజ్మీర్ తీసుకుంటే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్, అలాగే ఇక్కడ మీకు ఒక ట్రేడ్ వైజ్ అనమాట వేకెన్సీ బ్రేకప్ అయితే ఉంది. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో అదైతే మీరు ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. rrcact.app.in. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అదే సర్టిఫికేట్ ప్రకారం 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇలా ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ ఆన్ 10th ఫిబ్రవరి 2024కి చూపెడుతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనేది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనే కేటగిరీ. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడ మనకి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో లేని బోర్డు మీరు ఏదైనా చదువుకొని ఉంటే ఇక్కడ ఎనీ అదర్ అని ఉంది, లాస్ట్లో అది తీసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా ఎంటర్ అయితే చేయాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. సేమ్ ఈమెయిల్ అనమాట ఇక్కడ. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ జనరేట్ చేయాలి, ఇక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మినిమం మీకు 8 characters లెంత్ అయితే ఉండాలి. ఒక లోయర్ కేసు, ఒక అప్పర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాగా ఉండేలాగా చూసుకొని
ఒకటి పాస్వర్డ్ జనరేట్ చేయాలి, ఇక్కడ అయితే కన్ఫర్మ్ చేయాలి, ఒక చోట మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకి లాగిన్ పర్పస్ కోసం ఈ సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, ఆర్ యూ షూడ్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వన్స్ యూ సబ్మిట్ డీటెయిల్స్ హియర్ ఆఫ్టర్ దట్ నో ఎడిటింగ్ ఆప్షన్, అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నా. తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఏ యొక్క డీటెయిల్స్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం ఓకే బటన్ అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, బై ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనమాట, లేదంటే బై ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే కనుక మీరు ఏదైతే అక్కడ జనరేట్ చేసుకున్నారో పాస్వర్డ్ అది ఇక్కడ, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను అలాగే ఈమెయిల్ ఐడి ఈ రెండింటిని మనం ఎంటర్ చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిపోయాము. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. మన నేమ్, ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ వస్తున్నాయి, అవన్నీ మనం ఏం చేయనవసరం లేదు. కిందకి రావాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ గవర్నమెంట్ ఐడెంటిటీ అనమాట, ఆధార్ కార్డు, అలాగే ఆధార్ ఎన్రోల్మెంట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇలా ఇచ్చారనమాట. మీ దగ్గర అవైలబుల్ ఏదైతే ఉన్నాయో దాంట్లో డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినటువంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో అటువంటిది ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే అది నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఒకటి ఇండియన్ ఆటోమేటిక్గా అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి నోట్ అయితే ఇచ్చారనమాట. క్యాండిడేట్స్ షాల్ ఎంటర్ దేర్ మార్క్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ స్టాండర్డ్ 10th క్లాస్కి సంబంధించి మీరు ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. డూ నాట్ ఫాలో క్రైటీరియా సచ్ యాజ్ బెస్ట్ ఆఫ్ 4 or 5 అనమాట. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎక్కువ మార్కులు వచ్చినవి ఇక్కడ ఎంటర్ చేయటం కాదు, టోటల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్లో దానికి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ 600కి మీకు 480 అలాగ వస్తే పర్సంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చినట్టు మార్క్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. కిందకి రావాలి. ఇక్కడ అప్లయింగ్ ఫర్ అండర్ యూనిట్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనకి వేరియస్ డివిజనల్ ఆఫీసెస్లో మనకి ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ట్రేడ్ అలాగే మీ యొక్క కేటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడున్నాయి, మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనుకోండి అదైతే మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక నోట్ ఇచ్చారు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ పాస్డ్ ఐటీఐ ఇన్ బిలో రెలవెంట్ ట్రేడ్ ఇన్ ద బిలో డ్రాప్ డౌన్ లిస్ట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఐటీఐ దేంట్లో అయితే చేశారో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రేడ్లో మాత్రమే మీకు అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఫిట్టర్లో చేస్తే ఫిట్టరు, దేంట్లో చేస్తే దానికి సంబంధించి మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అనమాట. సో మనం ఐటీఐ ఫిట్టర్లో చేస్తే అదే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఐటీఐ అనమాట. మీరు ఐటీఐ ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఎంటర్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ నెంబర్ అనమాట, అంటే ఎస్సీబీటీ ఎన్సీబీటీ నెంబర్ ఉంటుంది కదా అది ఎంటర్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ అనమాట. మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారో అది ఒక డేట్ మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ అనమాట ఐటీఐకి సంబంధించి. సపోజ్ మీకు మ్యాక్సిమం మార్క్స్ ఇలాగా ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలా అయితే మీ టోటల్ సెమ్స్ లేదంటే ఇయర్స్ మీద మొత్తం మీద అనమాట అగ్రిగేట్ చూసుకోవాలి. మొత్తం మీద మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ కిందకి రావాలి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, హౌస్ నెంబరు అని అడుగుతున్నారు, మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. విలేజ్ అలాగే సిటీ ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ను ఈ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. కిందికి రావాలి. ఇంకా ఇక్కడ మనకి కలర్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 20 to 70 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట.
మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారో అది మీరు కొన్ని కాపీస్ మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 20 to 30 KB మధ్య. అలాగే ఇది బ్రౌజ్ అనాలి. ఆ యొక్క ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి ఆటోమేటిక్గా అయితే వచ్చేసి సిగ్నేచర్ ఇక్కడికి వచ్చేస్తుంది. టిక్ ఆన్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతుందన్నమాట. చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఎడిట్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఇఫ్ యూ వాంట్ రీచెక్ యువర్ అప్లికేషన్ ఫామ్, మీకు ఇంకా ఏదన్నా కనుక డౌట్స్ ఉంటే మీరు దీని మీద క్లిక్ చేసి ఏదన్నా మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ అనేది ఆప్షన్ అయితే ఉన్నదనమాట. లేదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే లాక్ చేసుకోవచ్చు అప్లికేషన్. వన్స్ మీరు లాక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అయితే మీకు ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే పే చేసుకో 100 రూపీస్ అనమాట. మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి పూర్తిగా ఫీజు అయితే లేదనమాట. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇదైతే అప్లికేషన్ ప్రింట్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్. అలాగే ఇక్కడ మనకి నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించినటువంటి అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.